హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే స్పెషల్గా నా పోస్తూ పొటల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మేమైతే వీటిని పొటల్స్ అని అంటాము. నార్త్ సైడ్ ఎక్కువగా పోస్తూ పొటల్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్లీ బెంగాలీస్కి ఈ పొటల్స్ అనేది నార్మల్గా కూడా ఉప్పు కారం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని చాలా ఇష్టంగా తింటారు. అలాగే నాకు కూడా చాలా ఇష్టము, మా పిల్లలకి బాగా ఇష్టము. అయితే ఈరోజు నేను ఇలా పోస్తూ అంటే గసగసాలు, అంటే తెలిసే వాళ్ళకి కాదు, తెలియలేని వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. పోస్తూ అంటే గసగసాలన్నమాట. కేవలం మనకి ఇందులోని ఎటువంటి మసాలాలు అంటే చెక్క, లవంగ, యాలకులు అటువంటివి ఏమీ ఉండవనమాట. కేవలం మన సింపుల్‌గానే చేసుకుందాము. ఇప్పుడు పొటల్స్‌ని ఇలాగ మనం పైనున్న ఇలాగ చాక్ తోటి చక్కగా అంటే గీస్తే చాలు, ఆ పైన ఉన్నదంతా పొట్టు వచ్చి క్లీన్ అయిపోతుంది. అలాగే మనం దీనికి మొత్తంగా కట్ చేయకూడదు. అటు ఇటుగాన ఇలాగ అడ్డంగా నిలువుగాన మనం కట్ చేసుకొని, మీరు లోన ఉంటే పిక్క గాని ముదిరింది అనేసనంటే తీసేయవచ్చు. లేదు లేతగా ఉన్నాయని అనుకుంటే మీరు అలాగనే ఉంచుకోవచ్చు. నేను మొత్తంగా అయితే నేను క్లీన్ చేశాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, వీటిని మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ప్యాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇది కొంచెం వాటర్ ఎక్కువ ఉంటదనమాట ఇది. ఈ మనకి కూరగాయలు. ఈ పొటల్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల బాగా ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే చాలా బావుంటుంది. ఇలాగ డైరెక్ట్‌గా మనం మసాలా పెట్టి ఫ్రై చేసిన టేస్ట్ ఉండదు. కాబట్టి ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసుకొని, మనం మూత పెట్టుకొని కాసేపు చక్కగా గోల్డెన్ కలరు వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. యాక్చువల్లీ వీటిలో మనం యాక్చువల్లీ మనకి వెస్ట్ బెంగాల్ సైడ్ అనేది బంగాళదుంప అనేది లేనిదే వాళ్ళు అస్సలు రైస్ అనేది తినరు. కంపల్సరీగా వాళ్ళు వెజ్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి, ప్రతి దాంట్లోని బంగాళదుంప అనేది వేసుకుంటారు. ఓకేనా. నేను నెక్స్ట్ టైం అనేది ఆ బంగాళదుంప వేసే కర్రీ ఎలా చేస్తారని నేను చెప్తాను. ప్రెజెంట్ అయితే మనకి పొటల్స్ చక్కగా వేగుతున్నాయి. ఈలోగా మనం మన ఏదైతే మసాలా ఉందో అది ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం అంటే గసగసాలు వేసుకుందాము. అలాగే కొబ్బరి ముక్క చిన్నది హాఫ్ చెక్క, అంతకని తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి, తర్వాత మనకి కొంచెం గసగసాలు, ఇవన్నీ వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేగుతున్నాయి కదా మనకి పొటల్స్, అవి చూసారు కదా ఎంత చక్కగా ఏగాయో. కానీ వీటిని ఇంకా వేపాలి. ఇలా కూడా మనకేంటంటే ఇంకా వాటర్ బాగా దీనికి ఉంటాయి. నేను ఆల్రెడీ ఇవి కొంచెం పిక్క ముదిరిందనేసి నేను పిక్కలు తీసేసాను. కొన్ని వాటికి నేను ఉంచాను. మీరు కావాల్సిన వాళ్ళు పిక్కతో అలాగా లోన గుజ్జు ఉన్నా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ చూసారు కదా చక్కగా, ఇప్పుడు ఇలా ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ మీరైతే ఇక్కడ వైజాగ్ అనే కదా, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళనేది వీటిని ఏమని పిలుస్తారు? నెక్స్ట్ ఇది ఎలా మీరు కర్రీ ప్రిపేర్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదా, ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మనం పసుపు వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ఇవి మళ్ళీ ఎక్కువగా వేగకూడదు. చిన్న చేదొస్తుందనమాట. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఈ టైంలో మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, కొబ్బరి ఇవన్నీనా కూడా వేసుకొని చక్కగా వేపుకుందాం. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే మసాలా కూడా కాస్త వేగాలి. ఎందుకంటే ఇవన్నీ పచ్చివి కాబట్టి కొంచెం వేగేంత వరకు కూడానా. ఇప్పుడు చూసారు కదా, మనం పసుపు ఏదైతే వేసాం కదా, ఆ పసుపు ప్లస్ ఇవన్నీ కూడానా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ మసాలా కూడానా పొటల్స్‌లోకి వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది. మాకు ఇంట్లోని పొటల్స్ అనేది నార్మల్‌గా ఉప్పు, కారం కూడా వేసుకొని వేపుకొని తింటే చక్కగా పప్పు ఈ కర్రీతోటి చాలా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. నేను ఆల్రెడీ ఫస్ట్ ఏపేటప్పుడు పొటల్స్ వేగుతున్నప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు మసాలా మనం పేస్ట్ వేసాం కాబట్టి ఇవి కూడా మనం కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకుందాము. ఎందుకంటే మసాలాకు సరిపడే అంత సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టుకుందాము. ఇలా కాసేపు మగ్గింది. ఒక 10 మినిట్స్
చక్కగా మనం కుక్ అవ్వాలి. ఎందుకంటే అవి మసాలాలు బాగా వేగాలి కదా! లేదంటే మసాలా వేగకపోతే పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఆయిల్‌లో బాగా కుక్ అయింది. ఇప్పుడు దీనికి మనకు సరిపడేంత గ్రేవీ కావాల్సినంత గ్రేవీ వాటర్ వేసుకుందాము. ఇదేంటంటే మనకి రోటీస్‌కి కూడా బావుంటుంది. అదే చపాతీకి కూడా బావుంటుంది. నెక్స్ట్ మనకి రైస్ తోటి కూడా చాలా చాలా బావుంటుంది కర్రీ. ఎందుకంటే ఇది మనకి గ్రేవీ చూసారు కదా! చక్కగా థిక్‌గా చూడడానికి కూడా మంచి అంటే చూడడానికి మంచి వైట్‌గా ఉన్నా సరే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి ఇంట్లోనే ఎప్పుడైనా సరే. అంటే నేను చేసింది ఐడియా చాలా బావుంది అనేసి మీరంటారు. కాబట్టి కాసేపు ఇలాగే మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు చూసారా? చక్కగా నా కర్రీ బాగా దగ్గర పడ్డది. ఇలాగ దగ్గరికి అయ్యేంత వరకు కూడాను మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా ఇంకా కాస్త దగ్గరకయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే, ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి, మసాలాలు బాగా వేగుతాయి. ఇప్పుడు మనకి ఈ కర్రీ చక్కగా ప్రిపేర్ అయిపోయింది. మనం ఇప్పుడు వేడి వేడి అన్నంలోని ఈరోజు నేను పొటల్ కర్రీతో పాటు పప్పు చేశాను. ప్లస్ తూటుకూర. తూటుకూరననేది మనకి ఆకుకూరలోని ఒకటి తూటుకూర ఉన్నది, ఇంకోటి తోటకూర. కానీ నేను తూటుకూర అనేది వేపాను. తూటుకూర అనే టేస్ట్ నాకు చాలా ఇష్టము. నాకు లంచ్ అవర్‌లోని మట్టుకు ఏదో ఒక ఆకుకూర తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. దానికి కాంబినేషన్ ఇవన్నీ చూస్తున్నారు కదా! పొటల్ కర్రీ నాకైతే చాలా చాలా ఇష్టం. మీరు మీ ఇంట్లోని కూడా ఇలాగ ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు నేను చేయకముందు మీరు ఇంతకుముందు ఎలా చేసేవారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే ఈ వేడి వేడి అన్నంలోని పప్పు వేసుకొని, పెరుగు మిరపకాయ నంచుకొని చక్కగా నేను పొటాటో హ్యాపీగా తింటాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ టైము పోస్తూ పొటాటోలతో పాటు ఆలు గూడాను వేసి నేను మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. థ్యాంక్ యూ.